ప్రగతి పదంలో నడిపెనేత మన రామన్న ఆత్మకూరుని ప్రగతి పదంలో నడిపెనేత మన రామన్న ఆత్మకూరుని ప్రగతి పదంలో నడిపెనేత మన రామన్న ఆత్మకూరుని ప్రగతి పదంలో నడిపెనేత మన రామన్న అందరికీ అండగా నిలిచే రామనారాయణ రెడ్డన్న జయ హో జయ హో జయ హో రామనారాయణ రెడ్డన్న ఎప్పటికైనా ఎన్నటికైనా ప్రజలతో నీవేనన్నా జయ హో జయ హో జయ హో రామనారాయణన్న గెలుపు గంట మోడించేది ఆగం నారాయణన్న ఆత్మకూరుని ప్రగతి పదంలో నడిపెనేత మన రామన్న ఆత్మకూరుని ప్రగతి పదంలో నడిపెనేత మన రామన్న నడిపితే నష్టం వస్తుంది. మనం ఆటోలు ఎక్కి ఆటో వాళ్ళని బతికిస్తున్నాం, మనకేమో ఊరికి బస్సు కావాలని అడుగుతున్నాం. నిజమే, సమయానికి బస్సు 2 సార్లు 3 సార్లు వస్తుంది, పూర్తిగా 4 సార్లు రావాలి అని అడుగుతున్నాం. మీరందరూ మా ఊరికి బస్సు వస్తే ఆ బస్సులోనే మేము ప్రయాణం చేస్తామని కానీ చెప్తే తప్పకుండా మీరు 4 సార్లు అడిగారు, 4 సార్లు ఆర్టీసీ బస్సుని ఈ గ్రామానికి తిప్పే ప్రయత్నం చేస్తానని చెప్పి మీకు హామీ ఇస్తాను. ఆర్టీసీ బస్సు మీ ఊరికి వచ్చిందంటే నా అక్కలు చెల్లెళ్ళు తల్లులు మీకు ఉచిత బస్సు సౌకర్యం అమ్మ. ఆర్టీసీ బస్సే ఎక్కండి, మీరు ఆటో ఎక్కొద్దు. ఆటో ఎక్కితే 100 రూపాయలు 200 రూపాయలు మీ చేతి వదలదు. ఆర్టీసీ బస్సు ఎక్కితే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు చెప్పారు, మహిళలకి ఎవరికైనా సరే ఏ ఊరు నుంచి ఏ ఊరికి పోయినా మన రాష్ట్ర పరిధిలో వాళ్ళకి బస్సుల్లో ఉచితం అని చెప్పడం జరిగింది. రామమ్మ గారు, నువ్వు మన సార్ని అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి మీ పంచాయతీ తరఫున ఎక్కువ ఓట్లు ఇప్పించి గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాం. జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్. సాగించే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఇన్ని విధాలుగా అటు కేంద్ర ప్రధానమంత్రిగా ఇటు జన సేనాని అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇంతమంది కలగలిపి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి వాళ్ళ ముందుకు వస్తే అందరూ ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరికి 2 ఓట్లు ఇస్తారు. 2 ఓట్లు కూడా సైకిల్ గుర్తే ఉంటుంది. ఇవాళ ఇప్పుడే నేను చూశాను, నా గుర్తు అయితే నంబర్ 1లోనే ఉంది. 1 2 3 4 ఎన్నో ఉన్నాయి, కానీ మొదటిది సైకిల్. ఎమ్మెల్యే ప్రతి ఒక్కరికి 2 ఓట్లు. మొదటి ఓటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సైకిల్ గుర్తు. అది ఏ పొజిషన్లో ఉందో నేను రికార్డ్ చూడలేదు, చూస్తాను. నా రికార్డ్ అయితే నాకు వచ్చింది. నా 2వ ఓటు ఎమ్మెల్యేది కాబట్టి నా పేరులో ఆనం రామనారాయణ రెడ్డి అని పేరు ఉంది కాబట్టి నా పేరు మొదటిది. మొదట గుర్తే సైకిల్ గుర్తు వచ్చింది. ఎత్తుక్కోవాల్సిన పని లేదు, దాని మీద వస్తండి. మీరు వచ్చితే ఇవాళ రాష్ట్రంలో మీకు ఒక బంగారు భవిష్యత్తు వస్తుంది తెలుగుదేశం ప్రభుత్వంలో. ఈయన బటన్లు వచ్చి ఆ బటన్లు అరిగిపోయాయట, ఇవాళ పని చేయడం లేదంట. ఇవాళ అవ్వతాతలు కూడా పోయి వచ్చితే అవి పని చేయడం లేదు. ఇక బలమైనటువంటి భీముడిని తీసుకొచ్చి దాన్ని గుద్దితే తప్ప ఆయన గుద్దుడు పని చేయదు. కాబట్టి ఎందుకు ఈ కర్మంతా మనకి తల్లి? సైకిల్ గుర్తు మీద ఓటేయండి, తెలుగుదేశం పార్టీకి మద్దతు పలకండి. త్రాగునీరు ఇచ్చి పని చాలా గ్రామాల్లో ఇవాళ మీకు సేవ చేస్తానని వచ్చేటువంటి నిరాడంబరమైన వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. ఆయన్ని ఆదరించండి, ఆశీర్వదించండి. ఆయనకి ప్రత్యర్థి ఉన్నాడు, ఆయన కూడా పెద్దరెడ్డి గారే మన జిల్లాలో చాలా పొడుగురెడ్డి. ఆయన ఇక్కడి నుంచి పారిపోయి కడపకి వెళ్ళాడు, కడప నుంచి పారిపోయి చెన్నై వెళ్ళిపోయాడు. సరే తర్వాత మళ్ళీ నాది కూడా మా జిల్లానే అని వచ్చాడు. సంతోషం. నీ జిల్లా అయితే విశాఖపట్నం ఎందుకు కోరుకున్నావు నాయన? నువ్వు రాజ్యసభ సభ్యుడు అయ్యావు కదా. రాజ్యసభ సభ్యుడు అయితే నెల్లూరు జిల్లా నాది, ఇక్కడికి రావాలి కదా. విశాఖపట్నం ఎందుకు కోరుకున్నావు? ఏమంటే ఆడ అమాయకమైనటువంటి విశాఖ ప్రజలను దోచుకోవడానికి అక్కడ ఎక్కువ అవకాశం ఉంది.
ఇక్కడ కొంచెం ఊరికి ఇద్దరు ముగ్గురు తెలుగులో ఉన్నారు మన జిల్లాలో. అది వీరు కాదని అక్కడికి పోయి ఆడ కొండల్ని సదరం చేశాడు, సముద్రాన్ని సదరం చేశాడు, సముద్రంలో కూడా మట్టితో లేచాడు ఇతను. కాబట్టి ఇతను సముద్రాన్ని కూడా మింగగలిగిన శక్తి కలిగిన వాడు ఈ విజయసాయి రెడ్డి. ఇవాళ ఆడంతా అయిపోయి ఇక్కడికి వచ్చాడు. ఇక్కడికి వచ్చి నేనున్నాను అన్నాడు. ఇక్కడ మన కొండలు ఉన్నాయి, తూర్పున కృష్ణపట్నం పోతుంది. ఇక్కడి నుంచి అక్కడ దాకా మొత్తం మళ్ళీ ఆయన మరి ఎవరు ఘటోత్కచుడు సినిమా చూశాను నేను, మాయాబజార్ సినిమా. నోరు తెరిస్తే నడ్లు కింద నుంచి లోపలికి వెళ్తాయి. ఈ దుంప ఇది తింటే నోరు తెరిస్తే కొండలు వెళ్ళిపోతున్నాయి. కొండలు అయిపోయిన తర్వాత దప్పికైతే సముద్రం. ఇక నేమ మిగిలింది మనకి తల్లి. కాబట్టి ఆలోచించండి. ఇవన్నీ కాక క్వార్టర్ బాటిల్ తయారు చేసే ఫ్యాక్టరీ కూడా ఇందే. మన వాళ్ళు క్వార్టర్ బాటిల్ ఫ్యాక్టరీలో తయారయ్యే క్వార్టర్ బాటిల్ విషం 13 రూపాయలు, ఆయన అమ్మేది 200 రూపాయలు. ఈ 150 రూపాయలు నీకు నాకంటే తండ్రి నాకు కాదు. A1 A2కి నీకెంత నాకెంత అని పంచుకుంటున్నారు. ఇక ఏం చేస్తాం మనం? అది విషమని తెలిసినా మనం వదలం. కాబట్టి ఇటువంటి వ్యక్తుల్ని మనం దూరం చేయడం కాదు, మన జిల్లాని వస్తే తరిమి కొట్టితే కాదు తప్ప మనకు మోక్షం లేదు. కనీసం మనం ఏదో ఉన్నా లేకపోయినా కలో గంజోతో కలుపుకొని తింటూ ఉన్నాం. ఇవాళ ఇది కూడా మిగులుతుంది మనకి. జగన్మోహన్ రెడ్డి నిన్నిచ్చిన జీవోతోటి మన భూమి మీద మనకు హక్కు లేదు. ఇవాళ ఈయనతో కొండలన్నీ మింగే స్వామి ఏటు ఆయన మనం వస్తే ఏమవుతుందో తెలియదు. కాబట్టి ఇవన్నీ మనసులో పెట్టుకొని 2 ఓట్లు సైకిల్ గుర్తుకు వేయండి. తెలుగుదేశం పార్టీని గెలిపించండి. భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులను ఆశీర్వదించండి. ఉమ్మడి అభ్యర్థులుగా వచ్చిన ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న రామనారాయణ రెడ్డి మీవాడు, మీ కుటుంబ సభ్యుడు. 5 సంవత్సరాలు మీకు సేవ చేసి అభివృద్ధి చూపించి బయటకు వెళ్ళాను. ఇవాళ మళ్ళీ మీ దగ్గరకు వచ్చాను. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మంచి నీరు ఇచ్చి మన దగ్గరికి వచ్చారు. ఆశీర్వదించండి. సైకిల్ గుర్తుకు ఓటేయండి. మమ్మల్ని గెలిపించి రాబోయే 5 సంవత్సరాల కాలం మీకు మరొకసారి సేవ చేసుకునేటువంటి మహద్భాగ్యాన్ని ప్రసాదించండి అని చెప్పి ముఖలిత హస్తాలతో మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం.